విద్యా వికాస్ పబ్లిక్ స్కూల్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ కొమ్మినేని సాంబశివరా, ముప్పాల సుబ్బారావులు జాతీయ జెండాను ఎగరవేసి చిన్నారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు దేశభక్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చిన్నతనం నుండే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే విధంగా భారత రాజ్యాంగం దాని యొక్క విలువను తెలియజేసే విధంగా తమ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మనం ఆగస్ట్ 15th ఇండిపెండెంట్ డే తీసుకున్నాము. దాని తర్వాత అంత ప్రముఖమైనటువంటి డే ఈ రోజు రిపబ్లిక్ డే. మనకు అనేక రకాల పండుగలు ఉన్నాయి. కొన్ని జాతీయ పండుగలు, కొన్ని సాంప్రదాయమైనటువంటి పండుగలు, కొన్ని రిలీజియస్ సంబంధించిన పండుగలు. విద్యా వికాసాలు ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవడం మన ఆనవాయితీ. ఇప్పుడు సంప్రదాయాన్ని ప్రతిబింబింపజేసేటువంటి సంక్రాంతి, దీపావళి లాంటివి, అలాగే క్రిస్మస్, అలాగే ముస్లింలు చేసుకునేటువంటి రంజాన్, ఇవన్నీ కూడా మతాలను ఉద్బోధించేటువంటి పండుగలు. వీటన్నిటిలో దాగి ఉన్న సూత్రం ఏంటంటే సర్వమాన సౌభ్రాతృత్వం. అంటే అందరం మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సౌభ్రాతృత్వం అంటే అర్థం అది, అందరూ మనకు భాతులే, అన్నదమ్ములమే మనం. కానీ ఇండియా యాక్చువల్గా ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైన దేశం, పెద్ద డెమోక్రటిక్ కంట్రీ. అంతేకాదు అనేక రకాలైనటువంటి రిలీజియన్స్, అనేక రకాలైనటువంటి కమ్యూనిటీస్, అనేక రకాలైన లాంగ్వేజెస్, అనేక రకాలైన వస్త్రధారణ. సో అనేక రకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా స్లాంగ్స్, లాంగ్వేజ్ కూడా మాటలు తిరిగి మారిపోతాయి. నెల్లూరు వాళ్ళు ఒక రకంగా మారుతారు, గుంటూరు వాళ్ళు ఒక రకంగా మారుతారు, కృష్ణా వాళ్ళు ఒక రకంగా మారుతారు. ఇవన్నీ కూడా స్లాంగ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటారు. అలాగే వస్త్రధారణ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి విభిన్న రీతుల్లో విభిన్నమైనటువంటి అంశాలను పొదిగిపుచ్చుకున్నటువంటి భారతదేశ సంస్కృతి ఎంతో మహోన్నతమైనది. ఇలాంటిది ఎప్పుడు కూడా మనకి కనిపించదు, ఎక్కడ చూసినా కూడా కనిపించదు. వీటన్నిటిలో కూడా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డైవర్సిటీస్ ఉన్నటువంటి ఈ దేశంలో ఏకరూపత సాధించడం అనేది చాలా కష్టం. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు దాన్ని, ఏకరూపత. మేమంతా ఒకటే, మేమంతా భారతీయులమే, ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మా మధ్య లేవు అని చెప్పడం గొప్ప విషయం. ఏ దేశమైనా వెళ్తే, ఇప్పుడు ఉదాహరణ పాకిస్తాన్ వెళ్ళారనుకోండి, హిందువుల్ని బ్రతకనివ్వరు. అక్కడ పాకిస్తాన్లో హిందువులను ఇల్ట్రీట్ చేస్తారు. అమెరికన్స్ ఉన్నారు చూడండి, బ్లాక్ పీపుల్ ఇల్ట్రీట్ చేస్తారు. racial competition అంటారు. Staff and esteemed guests, as we gather on this Republic Day, let's reflect on the values that bind us a nation. Today we celebrate the spirit of unity, diversity and freedom that defines our great country. Our school is a microcosm of this vibrant topsy, where every student contributes to the rich fabric of our community. Let this day inspire us to uphold the principles of justice, equality, and fraternity. As we unfold the tricolor, let it symbolize our commitment to a brighter future of our students. May the essence of this Republic Day resonate in our actions, fostering a sense of responsibility and pride in being Indians. Thank you. Good morning to all. My name is Sasvi Sai Sasdar from grade 5. Today I am going to share few words about Republic Day. First, I wish you a happy Republic Day. Republic Day is celebrated on January 26th every year. In 1950, the Constitution was started by our freedom fighters. Students primarily participate in the different programs that are arranged. VIPs from various nations are welcomed as chief visitors. This day gives the message of solidarity and freedom to all. Thank you for giving me this opportunity. గౌరవ డైరెక్టర్ పెద్ద సార్కు, చిన్న సార్కు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ముందుగా అందరికీ
భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో సుఖదాం భరదాం మాతరం వందే మాతరం వందే. ఉట్నే 2 ఒక 10 సెకండ్స్ అంటే